సీనియర్ దక్షిణాది నటి తులసి తన నటన జీవితానికి గుడ్ బై చెబుతూ అందరికీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 31 నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది. 3.5 సంవత్సరాల పసి వయసులోనే కెమెరా ముందుకొచ్చిన ఆమె దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 4 ప్రధాన భాషల్లో సుమారు 300కు పైగా చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసింది. బాలనటిగా అడుగుపెట్టి కథానాయికగా, ఆపై వైవిధ్యకరమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన తులసి ఒక అద్భుతమైన సినీ శకానికి తెరదించింది. దక్షిణాది సినీ చరిత్రలో ఎక్కువ కాలం నిలబడిన నటీమణులలో ఆమె ఒకరు. తులసి తన కెరీర్ను 1960ల చివర్లో మలయాళ చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా బిజీ అయింది. తెలుగులో కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రంతో ఆమె నటన చిరస్మరణీయమైనదిగా నిలిచింది. ఇందులో ఆమె మంజుల కూతురిగా, శంకర శాస్త్రి శిష్యురాలిగా అద్భుతంగా నటించింది. దాసరి నారాయణరావు, కె. బాలచందర్ వంటి దిగ్దర్శకులు ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. బాలనటిగా ఆమె నటించిన తెలుగు చిత్రాలలో సీతా మహాలక్ష్మి, చిల్లర కొట్టు చిట్టెమ్మ, న్యాయం కావాలి వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. హీరోయిన్ అయ్యాక కొన్ని చిత్రాలు చేసినప్పటికీ ఆమె వైవిధ్యమైన పాత్రలను పోషించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. 1985లో వచ్చిన తమిళ చిత్రం ఐ పొట్ట అసాయ్ ఆమె కెరీర్కి ఒక టర్నింగ్ అయింది. అయితే ఆమె కెరీర్కు పునర్వైభవం తీసుకొచ్చింది మాత్రం 2000 దశకం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన పాత్రలే. తెలుగులో ప్రభాస్ నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో ఆమె తల్లి పాత్రల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత శ్రీమంతుడు, జులాయ్, స్మార్ట్ శంకర్ వంటి అనేక పెద్ద సినిమాల్లో హీరోయిన్ తల్లి లేదా ముఖ్యమైన సహాయ పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. తులసి వ్యక్తిగత జీవితం కూడా సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రముఖ కన్నడ దర్శకుడు, నిర్మాత శివమణిని వివాహం చేసుకుంది. తన జీవితంలో అత్యంత కీలకమైన ఆ రోజు గురించి తులసి వివరిస్తూ, ఒకే రోజు శివమణిని కలుసుకొని ఆయనతో ప్రేమలో పడి అదే రోజు సాయంత్రం ఆయనను వివాహం చేసుకోవడం జరిగిందని తెలిపింది. వారికి సాయి తరుణ్ అనే కుమారుడున్నాడు. అతను కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. కుటుంబం, సినిమాను సమన్వయం చేసుకుంటూ వృత్తి పట్ల నిబద్ధతతో 5 దశాబ్దాలకు పైగా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. సుదీర్ఘ కెరీర్లో ఆమె అనేక అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తమిళంలో ఆమె విజయ్ అవార్డును కూడా గెలుచుకుంది. 50 ఏళ్ల నిరంతర కెరీర్ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయంపై తులసి మాట్లాడుతూ, ఇకపై తన కుటుంబం, ముఖ్యంగా మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నానని, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నానని తెలిపింది. డిసెంబర్ 31తో తులసి తన నట జీవితానికి గుడ్ బై చెబుతున్నప్పటికీ ఆమె పోషించిన పాత్రలు మాత్రం దక్షిణాది సినీ అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.